our eyes. Thought there was nothing to find. I stopped హాయ్ గైస్, searching for వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్. గాయస్ ఈరోజు అయితే సాయంత్రం జిమ్కి వచ్చిన తొందర, ఎందుకంటే గనిగాడు ఏటో బయటికి వెళ్దామన్నాడు. సో అట్లా అని చెప్పి తొందర అంటే నేను కాదు, గనిగాడు బయటికి వెళ్తా అంటే తొందర వచ్చినాం అన్నట్టు. ఫుల్ వర్షం వచ్చిండే, సో అక్కడక్కడ వాటర్ అయితే వచ్చినాయి జిమ్లో. అక్కడ వచ్చినాయి అన్నట్టు. ఫుల్ వర్షం అంటే రాళ్ళ వర్షం కొట్టింది. రే టీవీ బంద్ కరో జరసేపు తోడా కామే. కానీ ఏడిపోతున్నావురా? 4 గంటలకు వర్కౌట్ అయిందిరా ఎండగొట్టే టైంలో. సాయంత్రం అనే చేయాలి, ఇక్కడ పని పాట లేకుండా. ఇంకా సిన్సియారిటీ కాదు. బాయ్ లోక్ ఏమో చేస్తుర్రు, లెగ్స్ చేస్తురారా? అలాగే ఉంది. ఇలా తొందర వచ్చిరేమన్నా 4 గంటలకే. అరే ఏసీ లేరురా, చల్లగా జర, చల్లగా కావాలి. ఆ విండోలు పెట్టి చల్లగా జర అన్నీ. సో ఏంటంటే ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేస్తున్నాం. వర్కౌట్ పెట్టాలన్నా కదా, ఎందుకో వర్కౌట్ పెట్టాలనిపిస్తుంది. ఫుల్ వర్కౌట్ వ్లాగ్ తీసి పెడదాం అనుకుంటున్నాం. ఏమంటావు? కానీ పెడదామా? అంతే అంటావా? చలో. ఇప్పుడే ఏంటంటే క్రియేటివ్ సిట్రలిన్ ఆయన, యాక్చువల్గా ప్రోటీన్ లేదు అట్లా అని చెప్పి అది తాగేసి వచ్చేసి ర్యాక్ పుల్స్ అయితే వేస్తున్నాం అన్నట్టు. చాలా రోజులకి మన దగ్గర ర్యాక్ లేదు కాబట్టి సో ఇన్ని ట్రై చేస్తాం. వైపు వర్కౌట్ చేస్తూ ఒకవైపు పీటీ. నిఖిల్ ఎట్లయితుంది బ్రో వర్కౌట్? ఈరోజు 15 లేపుతున్నావేంటి? చేయాలి కదా బ్రో, ట్రాన్స్ఫర్మేషన్ చాలా పెద్దది. చలో కానీ అప్ ఈజీ కానీ గాయస్. సెకండ్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ అయితే చేపిస్తున్నా. సో వేరియేషన్ చేసేటప్పుడు లాట్ పుల్ దగ్గరికి పట్టుకోవాలా, ఏంటంటే దూరం పట్టుకోవద్దు. దూరం పట్టుకుంటే మీ లాట్స్ అనేది ఓపెన్ అవ్వవు. ఇంకోటి దగ్గర పట్టుకొని ఒక 1 సెకండ్ కింద హోల్డ్ చేస్తే అప్పుడు మీ లాట్స్ అనేది కాంట్రాక్ట్ అయ్యేది అన్నట్టు. సో చూడండి, మంచిగా ఓపెన్ చేయాలి. ఫుల్ ఓపెన్ చేసి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు బ్యాక్ స్క్వీజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టైం మీ వర్కౌట్లు ఇట్లా యాడ్ చేసుకోండి, ట్రై చేయండి. అప్పుడైతే మీకు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అన్నది. ఓకే రాని రాని హోల్డ్ 1 సెకండ్ హోల్డ్. యా గుడ్. లాస్ట్ 2 reps. ఎప్పుడైనా కొంచెం వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వర్కౌట్ చేయాలి. అప్పుడే మీకు మజిల్ డెఫినేషన్ కూడా చేంజ్ అవుతుంటుంది. గుడ్. యా ఇనఫ్. గైస్, థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ డంబుల్ బ్రోయింగ్. ఇది మిడ్ బ్యాక్ కోసం. సో ఎప్పుడైనా డంబుల్ కిందికి మొత్తం పుష్ చేసి పైకి స్క్వీజ్ చేయాలా. అప్పుడైతేనే మీకు బైసెప్ పైన, రేర్ పైన, ఇంకా ట్రాప్స్ కూడా మీకు ట్రైన్ అవుతుంటాయి. సో మీకు కాంట్రాక్షన్ తెలుస్తుంది. సో పైకి కొంచెం హోల్డ్ 1 సెకండ్, అట్లా ఒక 1 సెకండ్ అయినా హోల్డ్ చేయాలి. సో నెక్స్ట్ టైం మీకు మీ బ్యాక్లో యాడ్ చేసుకున్నప్పుడు మీ వర్కౌట్లో సో మీరు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వర్కౌట్ అయితే చేయండి. గాయస్, ఇది 4th వేరియేషన్ వచ్చేసి వీ బార్ రోయింగ్. ఎప్పుడైనా వీ బార్ రోయింగ్ చేసేటప్పుడు కొంచెం బ్యాక్ ఇట్లా స్క్వీజ్ చేయాలి. అట్లయితేనే మీ లోవర్ లాట్స్ అనేది ఓపెన్ అవుతాయి. నార్మల్గా ఇక్కడ ఉండు, ఈ వరకు ఉండు, కొంచెం ముందుకుండు, ఇంకో ఇట్లా చేస్తారు. చేయి ఒకసారి. ఇది మీకు లోవర్ లాట్స్ కాంట్రాక్షన్ తెలియదు. ఇట్లా చేస్తే ఎప్పుడైనా బ్యాక్ స్క్వీజ్ చేయాలి. అప్పుడైతేనే మీకు లోవర్ లాట్స్ అనేది కాంట్రాక్షన్ తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఫోర్ ఆర్మ్ పైన పడుతుంది, బైసెప్ పైన కూడా పడుతుంది. సో మీరు అవన్నీ చూసుకోండి. అంటే మీకు సెకండరీ మజిల్స్ ఉంటాయి కదా, సో అట్లా ఇట్లా చేసేటప్పుడు మీకు సెకండరీ మజిల్స్ కూడా టార్గెట్ అవుతున్నాయా లేవా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నెక్స్ట్ టైం ఈ వేరియేషన్ చేసేటప్పుడు లోవర్ బ్యాక్ ఎప్పుడు ఇట్లా స్క్వీజ్ చేసి మీకు లోవర్ లాట్స్ పైన మీరు కొంచెం ఫోకస్ చేయండి. చలో గాయ్స్, ఇది లాస్ట్ వేరియేషన్ రాడ్ స్ట్రైట్ ఆర్మ్ పుల్ డౌన్. ఇది కూడా లాట్స్కే, లోవర్ లాట్స్కే వర్కౌట్కి. ఇది కూడా కొంచెం రేర్ కూడా ట్రైన్ అవుతుంది. సో మీరు ఈ వర్కౌట్ చేసినప్పుడు కొంచెం బ్యాక్ స్క్వీజ్ చేయాలి. ఇట్లా స్క్వీజ్ చేసి కంప్లీట్గా డౌన్ అవ్వాలి. చూడండి ఒకసారి, మీ లాట్స్ కూడా ఇట్లా ఓపెన్ అవుతున్నాయి చూడండి ఒకసారి అట్లా.
సో మీకు కాంట్రాక్షన్ ఎప్పుడు మీ మజిల్ మైండ్ కనెక్షన్ పెట్టి సో మీరు చేసేటప్పుడే మీ మజిల్ మైండ్ కనెక్షన్ ఉండాలి. ఓకేనా? యాక్స్ డన్. అది నెక్స్ట్ డబల్ బైసెప్ పెట్టి వెనకాలకి. వీనికి పోజింగ్ సరిగా రాదు, పోజింగ్ నేర్పించాలి. సో ఈరోజుకి బ్యాక్ వర్కౌట్ అయితే అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, గంట కొట్టేసేయండి. కానీ ఎట్లుంది వర్కౌట్? చలో డన్ ఫర్ ది డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డన్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ మై చెప్పురా, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. చలో డన్, బాయ్.